ప్రార్థన. రండి ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. ఈ దిన వాక్య భాగములో మేము ధ్యానించుకుని చుండగా నీ వాక్యములో ఉన్న ఆత్మీయ ఆశీర్వాదములు మాకు అందించండి ప్రభువా. నీ వాక్య ప్రకారము జీవించి నీ రాజ్యాన్ని ప్రకటించి అనేకులను నీ రాజ్యం కొరకు సిద్ధపరిచే కృపను అనుగ్రహించమని, నీ రాకడకు నీతో పాటు మేము ఎగరగలిగే కృప అనుగ్రహించమని, మా కొరకు రెండవసారి ఈ లోకానికి రాని ఉన్న నా రక్షకుడిని ప్రియకుమారుడైన యేసునామం పేరిట అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. రెండవ వాక్యాన్ని నేర్చుకుందాము. ఈ దిన వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము మనము చదువుకుందాము. లోపటి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈ వాక్య భాగము ఆయన ఏ సందర్భంలో మనకి నేర్పిస్తూ ఉన్నారో చూసుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వేషధారులను గురించి ఆయన మాట్లాడుతూ, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారమును గైకొనుచున్నారు. అంటే పూర్వకాలం నుండి మీ పితరులు ఏ ఆచారాలను గైకొంటున్నారో వాటిని గైకొను క్రమంలో దేవుని ఆజ్ఞను విడిచిపెడుతూ ఉన్నారు. అంటే ఆచారాలే గొప్పవి అని మీరు తలంచుకుంటూ దేవుని ఆజ్ఞను పక్కన పెడుతూ ఉన్నారు కదా అని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. అనేక మంది ఈ దినాల్లో దేవుని వాక్యానికి ఇచ్చే ప్రయారిటీ కన్నా ఆచారాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. అనేకమైనవి బైబిల్లో లేనివి మనము చేస్తూ ఉన్నాము. ఈ లోకంలో ప్రతి సంఘములోను, ప్రతి కుటుంబంలోనూ వాక్యానికన్నా ఆచారాలకు, మన క్రైస్తవ ప్రపంచంలోనే అనేకమైన ఆచారాలు, మనుషులు కల్పించిన ఆచారములు, దైవోపదేశములను వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే క్రమంలో అనేకమైనవి లోకరీతిగా ఉన్నవి మన క్రైస్తవ లైఫ్లోకి, క్రైస్తవ జీవితంలోకి ఎంటర్ అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రభు చెప్పలేనివి, ప్రభు ఆచరించనివి, ఆదికాల క్రైస్తవులు ఆచరించనివి, శిష్యులు ఆచరించనివి అనేకమైన సంగతులు మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో ప్రవేశించేస్తాయి. కొన్నిసార్లు అవి ఎలా ఉంటున్నాయంటే ప్రభు ఆజ్ఞను పక్కకు నెట్టి ఆచార్యాలు గొప్పవిగా మనము లోకానికి చూపిస్తూ ఉన్నాం. ఈ పొరపాటు మనకి ఎందుకు జరుగుతుంది అంటే, మనకు ఆచారము గొప్పదని మనము డిసైడ్ అయిపోయాం. దేవుని ఆజ్ఞ కన్నా ఆచారం గొప్పదని మనం డిసైడ్ అయిపోయాం. చాలాసార్లు మన సంఘాల్లో ఆచారాలకి, మా సంఘ పద్ధతి ఇంతే, మా సంఘము రూల్ ఇంతే, అక్కడ దేవుని ఆజ్ఞకు ప్రయారిటీ ఇవ్వకుండా ఈ డినామినేషన్లు ఇలాగ చేస్తాం, ఈ డినామినేషన్లు ఇలాగ చేస్తాం, ఇది మా పూర్వకాలం నుండి వస్తుంది అని అక్కడ దేవుని వాక్యాన్ని పక్కకి నెట్టేసి మనము మన పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారాలు, సంఘములోనే కాదండి గృహంలో కూడా మా పితరుల నుంచి ఇలాగ చేశారు, మేము ఇలాగ చేస్తున్నాం. వాక్యము ఏమి చెప్తుందో అది మాత్రమే క్రైస్తవుడు చెయ్యాలి. కనుక ప్రభువారు అంటున్నారు, ఇక్కడ దేవుని ఆజ్ఞను ఒక పక్కకి నెట్టి మీరు ఆచారాలని ఆచరిస్తూ ఉన్నారు. అయితే మీరు ఒక డిఫరెన్స్ నేను మీకు చెప్తానని ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఈ బయట ఉన్నవన్నీ ఆచారాలు, ముట్టకూడదు, అంటకూడదు, కడుక్కోవాలి, తుడుచుకోవాలి, మరి అలా చేయాలి, ఇలా చేయాలి, ఈ ఆచారాలు కాదు. కానీ మీకు ఎలాగ మీరు అపవిత్రులు అవుతున్నారో నేను చెప్తానని ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఒక మనిషినిలో ఈ 10 లక్షణాలు ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే 20వ వచనం 7వ అధ్యాయం, మనుష్యుని లోపడి నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరిచును. మనుష్యునిలో నుంచి బయటకు వస్తున్నాయి కొన్ని లక్షణాలు,
కొన్ని సంగతులు ఆయన బయలుపరిచారు కదండి. అవేంటి? నరహత్యలు, నాలుకతో దూషించడము, సహోదరుని నిర్దాక్షిణ్యం దూషించడం నరహత్య, వ్యభిచారం చేయనవసరం లేదు. మన కంటితో మోహపు చూపు చూస్తున్నది వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ మనుష్యునిలో నుండి వచ్చి ఈ మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయట. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ అపవిత్రపరిచేవి మనలో ఉంచుకుని, ఇన్ని దుర్గుణాలు మనుషుల్లో ఉంచుకుని బయట మాత్రమే శుద్ధి చేస్తే, ఆచారం మాత్రమే పాటిస్తే క్రైస్తవునికి, విశ్వాసికి, దేవుని బిడ్డకు ఉపయోగం ఏమీ లేదని ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఇన్ని మనలో ఉన్నాయి కదండి. మరి వీటిని ఎలాగ మనం పోగొట్టుకోవాలి, వీటిని ఎలాగ మనకు దూరం చేసుకోవాలంటే అది ప్రభువుకే సాధ్యం. ఆయన కార్చిన రక్తములోనే మనం ధ్యానిస్తూ ఆయన శిలువ యొద్ద మోకరించినట్లయితే మన నైజ పాపము, మనలో ఉన్నటువంటి మనం పుట్టుకతోనే పాప జీవితం, నైజ పాపం మనలో ఉంది. అలాంటి పాపంతో సహా ఇవన్నీ దుర్గుణాలు దూరం చేయబడతాయి అని దేవుని గ్రంథం మనకు బయలుపరుస్తుంది. ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే వేషధారణ చేస్తున్నారని ప్రభువు వారితో చెప్తా ఉన్నారు. పైపైన పవిత్రపరుచుకుంటూ పైపైన వెతుక్కుంటూ ఉన్నారు. లోపల ఎన్నో పెట్టుకున్నారు, పైపైన వెతుకుతున్నారు. పైపై శుభ్రాన్ని వాళ్ళు గమనిస్తున్నారు, పైపైన శుభ్రాలు వారు చేస్తూ ఉన్నారు. ఒక చోట ఆయన అంటున్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులని ఆయన అంటున్నారు కదండి. సమాధులు లోపల కుళ్ళిపోయి ఉంటాయి, పైపైన వాటికి సున్నం వేసి అలంకరణలు చేసి కలర్స్ వేసి చాలా మరి వాటిని శృంగారిస్తూ సమాధుల్ని శుభ్రం అయిపోయినాయి అనుకుంటారు, కానీ లోపల చాలా ఉంటాయి. సమాధిలో కుళ్ళి వాసన ఉంటుంది సమాధిలో. అలాంటి యొక్క పరిస్థితిని ఆయన తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ ప్రతి మనిషిలోని ఇవి ఉంటాయి. ఇవి మనుష్యుని అపవిత్రపరుస్తాయి, కానీ ఏవి కూడా మరి బయటి నుంచి వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచవు. ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయని ఆయన చెప్తా ఉన్నారు. మనుష్యుని హృదయంలో నుంచే వస్తాయంట ఈ 10 కూడా. మరి ఈ 10 మనం జయించాలి. ఈ 10 మనం జయించినట్లయితే మనకు గొప్ప భాగ్యము దొరుకుతుంది దేవుని సన్నిధిలో. ఈ 10 లక్షణాలు కూడా మనలో ఏ మచ్చుకైనా ఉండకూడదంటే ఆయన శిలువ యొద్దే అది సాధ్యము. మోకరించి ప్రభువుని ప్రార్థన, ప్రభు అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు ప్రభు ఎంత అపవిత్రత, ఎన్ని గుణాలు దుర్గుణాలు నాలో ఉన్నాయి నాయన, నేను ఎంత అపవిత్రురాలినా, ఎన్ని ఉన్నాయి నాలో అనుకుని ఎవరైతే గ్రహించుకుని ప్రార్థించుకుని ప్రభు శిలువ యొద్ద క్షమాపణ పొందుకుంటారో వారికి పవిత్రత లభిస్తుంది. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయము 40వ వచనము మనం ఒకసారి చూస్తే అక్కడ ఆయన శుద్ధి కొరకు మాట్లాడుతూ ఉన్నారు. శుద్ధి ఎలా ఉంటుంది అనేది మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. 11:40లోని మనం చూస్తే, అవివేకులారా, వెలుపట భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? చూసారండి, వీళ్ళు గిన్నె బయట శుభ్రం చేస్తూ ఉన్నారట పరిసయ్యులు, లోపట మాత్రం శుభ్రం చేయట్లేదు. ఇందాక మనం చెప్పుకుంటున్నట్లు స్నానం చేయలేదని వాళ్ళు ప్రభు కొరకు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెప్పిన మాట, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? వెలుపటి శుద్ధి, మన శరీరానికి వెలుపటి శుద్ధి చాలా అవసరం, కానీ వీళ్ళు వెలుపటి శుద్ధికే ప్రాముఖ్యతనిచ్చి లోపట ఉన్న ఈ 10 దుర్గుణాలకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఈ 10 దుర్గుణాలు ముందు బయటకు తీసివేసుకోవాలని వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఈ సందర్భంలో ఆయన అంటున్నారు,
40వ వచనం, అవివేకులారా, వెలుపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నియూ శుద్ధిగా ఉండెను. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నవి ధర్మము చేస్తూ ఉంటామో అప్పుడు మనకి శుద్ధిగా ఉండును. మనకన్నీ శుద్ధిగా ఉండాలంటే మనకు కలిగినవి ధర్మము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మము ఎంతో గొప్పది కదండి. ధర్మము చాలా గొప్పది. మనకున్న దాంట్లో మనం ధర్మం చేయాలి. ధర్మము అనేది దేవుని దృష్టిలో గొప్ప సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అన్నీ మనకు శుద్ధిగా ఉంటాయంట. ఎన్ని చేసినా ధర్మం అనే గుణము మనకు లేకపోతే కనుక మనకి శుద్ధిగా ఉండనట్టే కదా ఈ వాక్య ప్రకారము. కాబట్టి ప్రభు ఈ సందర్భంలో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, అవివేకులారా అని మాట్లాడుతున్నారు. వెలుపడి భాగం చేసిన లోపడి భాగం చేయలేదు, కాగా కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉంటాయి. అంటే వారు ధర్మము చేయలేని పిసినాసులు, బీదల్ని కనికరించినటువంటి వారు, లేని వారి పట్ల కనికరము చూపనటువంటి వారు కనుకే వారు బయటపడి శుద్ధి చేసుకుంటున్నారు. కానీ దుర్గుణాలు లోపడున్న ధర్మం చేయలేని గుణం, కఠినత్వమైన గుణము, వారి స్వార్థము వారిలో ఉంది. ఎదుటి వారికి సహాయం చేయలేని చెడ్డ గుణము వారికి కలిగినవి వారే సంపాదించుకుంటూ ఒక స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఆయన అంటున్నారు, మీకు అన్నీ శుద్ధిగా ఉండాలంటే మీకు ఏది కలిగి ఉంటారో వాటిని ధర్మం చేయండి. దేవునికి స్తోత్రం. ఈ రెండు మాటలు మనం మొదటిది, మనం లోపట ఉండి మనల్ని అపవిత్రపరిచే 10 చెడ్డ గుణాలు. ఇక్కడ మనకి శుద్ధిగా ఉండాలంటే మనకి కలిగినవి ధర్మం చేయాలి అనే దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంది. ఈ 2 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకుని ఇక నుంచి మనలో ఉన్న ఈ 10 గుణాలు బయటకు తోలివేసుకోవాలి. మనకి కలిగినవి ధర్మము చేయాలి. అప్పుడు మనం శుద్ధులుగా ఉంటాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.